అయ్యప్ప దీక్ష తీసుకుని పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు శబరిమలకు తరలి వస్తున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ట్రావెన్కోర్ దేవస్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అయ్యప్ప స్వాములు ఇక్కడికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ట్రావెన్కోర్ దేవస్వం వారు స్వాములకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నడక మార్గంలో టాయిలెట్స్లను ఏర్పాటు చేస్తున్న కమిటీ ట్రావెన్కోర్ దేవస్వం వారు వాటి నిర్వహణను మర్చిపోవడంతో దుర్గంధం వెదజల్లుతూ స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కేరళ పోలీసుల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే స్వాముల పట్ల పోలీసుల ప్రవర్తన బాగుండడం లేదు. తెలుగు మాట్లాడే స్వాములతో ఇక్కడి పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో స్పందించి కేరళ ప్రభుత్వంతో మాట్లాడాలని వారు కోరుతున్నారు. స్వామి, నేను సతీష్ ముదిరాజ్ గురుస్వామి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను శబరిమలకి. స్వామి, శబరిమలలో విపరీతమైన రద్దీ ఉంది. చూస్తుండొచ్చు మీరు. లక్షలాది మంది భక్తులు చాలామంది ఇక్కడికి అయ్యప్ప దర్శనానికి వస్తున్నారు. ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు భక్తులు అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున్నారు. కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు కరువైనవి సార్. కనీస సౌకర్యాలు అంటే కనీసం మూత్రశాలలు ఏర్పాటు చేశారు, కానీ దానికి క్లీనింగ్ లేదు. మేము నడకదారిలో ప్రతి చోట దుర్గంధం, ముక్కు పుటాలు అదురుతున్నాయి ఆ వాసనకి. ఆ దాంట్లోనే మనం ఎంతో భక్తి శ్రద్ధలతోని అయ్యప్ప దీక్షను మనం చేస్తాం. ఇక్కడ చూస్తే మాత్రం అపవిత్రంగా అంత మూత్రం రోడ్ల మీద ఎర్రలే ప్రవహిస్తున్న సందర్భం ఉంది ఇక్కడ. ఇంకో అదేవిధంగా ఇక్కడ కేరళ పోలీస్ కూడా తెలుగు భక్తుల పట్ల తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాళ్ళని. ప్రధానంగా తెలుగు భక్తులు అంటేనే వాళ్ళకు ఏదో కోపం ఉంది. ఇక్కడ వస్తుంటే భక్తులు వస్తుంటే వాళ్ళు తెలుగు మాట్లాడితే చాలు వాళ్ళని ఆపేయడము. అంటే దారిలో పోతుంటే కొద్దిగా కనీసం కూడా వాళ్ళకి వెళ్ళడానికి, దర్శనానికి వెళ్ళడానికి వాళ్ళు తెలుగు మాట్లాడితే ఆపేసి పక్క లైన్లో వెళ్ళిపో, ఆ పక్క లైన్లో వెళ్ళిపో అంటున్నారు. అదే కేరళలో మలయాళీ మాట్లాడితే వాళ్ళని ఏది లేదు, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఇలాంటి నిబంధన లేదు. చక్కగా వాళ్ళని దగ్గరి దారిలో, దొడ్డి దారిలో వాళ్ళకి దర్శనానికి పంపుతారు. కానీ తెలుగు భక్తులపై మాత్రం ఇక్కడ కేరళ పోలీసులు చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. చాలా దౌర్జన్యం అంటే చాలా దౌర్జన్యం. నెట్టేయడం, కొట్టడం కూడా ఒక దశలో భక్తులను కర్రలతో కొడుతున్నారు ఇక్కడ తెలుగు భక్తులను. దయచేసి కేరళ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఆలోచన చేయాలి. సౌకర్యాలు అయితే ప్రధానంగా చాలా సౌకర్యాలు లేవు ఇక్కడ. మూత్రశాలలు ఏర్పాటు చేశారు, కానీ మూత్రం దుర్గంధంగా వెలువడుతుంది. చాలా చోట్ల వసతి లేదు. ఇక్కడ తెలుగు స్వాములు అయితే రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పడుకున్న సందర్భాలు ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేవు. మన ద్వారా చాలా ఆదాయం వస్తుంది. ఇక్కడికి కోట్లాది రూపాయల ఆదాయం, కోట్లాది రూపాయల మంది తెలుగు భక్తులు ఇక్కడికి వస్తున్నారు. కానీ ఇక్కడ సౌకర్యాల పట్ల ఇక్కడి ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. దయచేసి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడి ప్రభుత్వం దయచేసి ఈ విషయంలో ఆలోచన చేయాలి. తెలుగు భక్తులకి, అందరి భక్తులకి దయచేసి అన్ని సౌకర్యాలు కల్పించాలి. ప్రధానంగా కనీస సౌకర్యాలు మీద చేయాలి. భక్తులకు ఈజీగా దర్శన భాగ్యం, అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలిగేటట్టు చూడాలి. స్వామి శరణం.
അവിടെ പോയത്